హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శిరీష. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. అయితే ఈరోజు లాస్ట్ డే ఇన్ హవాయి అనమాట. సో ఈరోజు ఏం చేసామంటే రెడీ అయిపోయి వెంటనే బ్రేక్ఫాస్ట్కి వచ్చామన్నమాట. లైక్ ఇది కొంచెం బ్రంచ్ లాగా, బికాజ్ ఆల్మోస్ట్ టైం ఇక్కడ 11 అవుతుందన్నమాట. సో మేము బ్రంచ్ చేసేసి ఈరోజు డే మొత్తం ఒక చోటుకి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో డే మొత్తం అక్కడే సరిపోతుంది. సో ఇది మా బ్రంచ్. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ ఏంటంటే మేము ఉన్న హోటల్ కిందనే ఉంటుందన్నమాట. సో దానికి కూడా చాలా పెద్ద లైన్ ఉంది, చూసారు కదా. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, మేము బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ని. సో తినేసి స్టార్ట్ అయిపోయాం. హే గైస్, వెల్కమ్ టు అనదర్ డే అండ్ ద లాస్ట్ డే ఇన్ హవాయి. సో ఈరోజు మాది లాస్ట్ డే అనమాట. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ ఉంది. సో ఏది చూసినా ఈరోజే చూడాలి. అండ్ ఇప్పుడు మేము ఓఆహులో ఉన్నాము. సో ఈ రోజు ఏంటంటే, సో బేసిక్ గా మేము హనోమా బేకి వెళ్దాం అనుకున్నాము, సర్ఫింగ్ చేయొచ్చు బీచ్ దగ్గర అలాగా అని. బట్ మాకు లాస్ట్ మినిట్ లో దానికి వెళ్ళాలనిపించలేదు. సో మేమేం చేస్తున్నామంటే, సో మా ఫ్రెండ్ రుచిత మాకు సజెస్ట్ చేసింది అనమాట, లైక్ పాలినేషియన్ కల్చర్ సెంటర్ కి వెళ్ళండి, చాలా బాగుంటుంది అని. సో ఈ రోజు నిన్న ఆల్రెడీ బీచ్ లోనే ఉన్నాం కదా, సో ఈ రోజు మళ్ళీ బీచ్ కాకుండా ఇలాగా వెళ్తే మనకి హవాయిన్ కల్చర్ కూడా తెలుస్తుంది అనిపించింది. సో అందుకే మేము నిన్ననే ఈ రోజుకి బుక్ చేసేసుకున్నాము, రిజర్వ్ చేసుకున్నాము టికెట్స్. సో 12:30కి ఓపెన్ అవుతుంది. మేము బ్రంచ్ చేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి 1 అవర్ చూపిస్తుంది. సో ఈ రోజు 9 o'clock వరకు అక్కడే డిన్నర్ తో ప్యాకేజెస్ ఉన్నాయి బేసిక్ గా. సో మేము డిన్నర్ ది ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. ఆ ప్యాకేజెస్ గురించి ముందు వీడియోలో మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. సో నేను బేసిక్గా ఓహావుకి వచ్చాక మావిన్ చాలా మిస్ అవుతున్నాను అనమాట. రోడ్స్, ఆ గ్రీనరీ, ఆ ఓషన్ మొత్తం. కానీ ఈరోజు పాలినేషన్ సెంటర్కి వెళ్ళాలంటే 1 అవర్ అనమాట మేమున్న హోటల్ నుంచి. సో వెళ్తుంటే ఇంత గ్రీనరీ కనపడ్డది అండ్ ఓషన్ కూడా చాలా బాగా కనపడ్డది అనమాట. సో ఓకే, సో నిన్న మొన్న చూసిందంతా వైకికి అనమాట. అది మెయిన్ స్ట్రీట్, అక్కడ అన్ని హోటల్స్ ఉంటాయి, ఫుల్ హడావిడి ఉంటుంది. ఇదేమో అదర్ సైడ్ ఆఫ్ ఓహాహు, పాలినేషన్ సెంటర్కి వెళ్తుంటే వస్తుంటుంది. చాలా బాగా అనిపించింది. చూసారు కదా, మేము బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఈ 1 అవర్ జర్నీని, మంచిగా ఇట్లా గ్రీనరీ చూసుకుంటూ. సో నైట్ వచ్చేసరికి ఎట్లయినా లేట్ అయిపోతుంది. సో మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా చాలా బాగుంది. మేము 12:30 కల్లా అక్కడికి రీచ్ అవుదాం అనుకుంటున్నాము, బికాస్ 12:30కి ఓపెన్ కదా. సో ఏ మాత్రం మిస్ అవ్వకుండా 12:30 to నైట్ 9 o'clock వరకు అక్కడే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో ప్యాకేజెస్కి వస్తే, ఇది పాలినేషన్ కల్చర్ సెంటర్ వెబ్సైట్ అనమాట. ఇందులో చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. మనకి ఏ ప్యాకేజ్ కావాలి మన వీలుని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మేము ఈ గేట్వే బఫెట్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ఏంటంటే అక్కడ ఉన్న ఐలాండ్ విలేజెస్ చూడవచ్చు, అండ్ ఆల్సో డైనింగ్ చేయొచ్చు, అండ్ ఈవినింగ్ షో కూడా ఉందన్నమాట. ఈవినింగ్ షో ఏంటంటే 1 hour 15 minutes షో అనమాట. సో యాక్చువల్గా 12:30కి స్టార్ట్ అయ్యి నైట్ 9 o'clock వరకు ఆల్మోస్ట్. సో మేము ఈ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాము. సో మేము ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా 12:30 కల్లా వచ్చేసామన్నమాట. దీనికి ఏంటంటే 2 entrances ఉన్నాయి. సో మేము 1 side నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఈ మార్కెట్ ప్లేస్ నుంచి లోపలికి వెళ్తే యాక్చువల్ పాలినేషన్ సెంటర్ ఎంట్రన్స్ వస్తుందన్నమాట. సో మేము వెళ్ళేసరికి ఎక్కువ మంది జనాలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఆల్సో కొన్ని ఫుడ్ కోర్ట్స్ అండ్ ఆల్సో రెస్టారెంట్స్ ఓపెన్ ఉన్నాయి అనమాట ఈ మార్కెట్ ప్లేస్లో. అండ్ ఆల్సో క్లోతింగ్వి కూడా కొన్ని స్టాండ్స్ ఓపెన్ ఉన్నాయి. సో ఎవరైనా షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో మీకు ఇంకొక ఎంట్రన్స్ ఉంది అని చెప్పాను కదా, సో ఇప్పుడు చూపించేది రైట్ సైడ్ ఉన్నది ఇంకో ఎంట్రన్స్ అనమాట. ఎలా అయినా రావచ్చు, కార్ పార్క్ చేసేసుకొని లోపలికి వచ్చేసాము. ఆల్రెడీ టికెట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళడమే. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ హవాయి కాకుండా పాలినేషియన్ ఐలాండ్స్ అన్నీ ఉన్నాయి. సమోవా, ఆటియరోవా, ఫీజీ, హవాయి, తహిని అండ్ తొంగా, ఇవి మొత్తం 6 ఐలాండ్స్ అనమాట. ఈ ఐలాండ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సో మేము ఇక్కడ టికెట్స్ చూపించేసి లోపలికి వెళ్తున్నాం అనమాట. హ్యాండ్స్కి బ్యాండ్స్ వేస్తారు టికెట్స్ చూపించాక. సో ఫస్ట్ లోపలికి రాగానే మాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అర్థం కాలేదన్నమాట. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళని అడిగితే ఫస్ట్ కెనో 2 నుంచి స్టార్ట్ చేయమన్నారు. సో ఇదేంటంటే మధ్యలో ఇలాగ వాటర్ లాగా ఉంటుంది అనమాట, ఒక రివర్ లాగా. సో ఇందులో
మనం ఈ బోట్ ఎక్కేసి ఎండ్ వరకు వెళ్తాము, సెంటర్ ఎండ్ వరకు. సో అక్కడి నుంచి అన్నీ చూసుకుంటూ వస్తే అన్నీ కవర్ చేస్తారు, ఇది బెస్ట్ అని చెప్పారనమాట. సో వెంటనే మేము ఈ టూర్లో స్టార్ట్ అయిపోయాము. ఈ టూర్లో ఏంటంటే ఒకళ్ళు ఇందాక చూసారు కదా, ఇట్లా డ్రైవ్ చేస్తూ వెనకాల నిల్చొని మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. లైక్ ఎక్కడ ఏ ఐలాండ్ ఉంది అండ్ ఐలాండ్ నుంచి ఒక వర్డ్ అనమాట, లైక్ హవాయిలో అలోహా అని అంటారు కదా, అలాగా టొంగా నుంచి ఒక వర్డ్ అలాగా వాళ్ళు చెప్తూ అండ్ ఐలాండ్ గురించి మనకి టూర్ వేస్తూ ఎండ్ వరకు తీసుకెళ్తారనమాట. సో కెనూ టూర్ అయిపోయాక దిగేసిన తర్వాత ఇది మ్యాప్ అనమాట. సో ఎట్ ప్రెజెంట్ మేము ఎండ్ ఉన్నాము. నెక్స్ట్ మేము చూడాల్సినవి ఏంటంటే హవాయి, తహితి, ఫీజీ ఇవన్నీ పక్కన ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మేము తహితికి వచ్చాము, తహితి ఐలాండ్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు కోకోనట్ బ్రెడ్ బాగా తయారు చేస్తారంట, ఈ ఐలాండ్ స్పెషాలిటీ అంట అది. సో వాళ్ళు అది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నారనమాట. సో రియల్గా తయారు చేయట్లేదు, బట్ ఒకదాని తర్వాత ఒకటి ఎలా లేయర్ చేస్తారు అండ్ దాన్ని ఎలాగా తయారు చేస్తారు ఓవెన్ కాకుండా ఇలాగ న్యాచురల్గా అనేది చూపిస్తూ ఉంటారు. సో ఆల్రెడీ బేక్ చేసిన కోకోనట్ బ్రెడ్ పక్కన ఉందన్నమాట. సో వాటిని టేస్ట్ చేయమని చెప్పారు. సో అదే మేము ఇక్కడ టేస్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్క ఐలాండ్లో కొన్ని ప్రెజెంటేషన్స్, కొన్ని గేమ్స్ అండ్ ఇట్లా ఫేమస్ థింగ్స్ చూపించడం ఉంటుందన్నమాట. సో మేము 12:30కి స్టార్ట్ చేసాము అండ్ కెనూ టూర్తో స్టార్ట్ చేసాం కదా. సో మేము ఇక్కడికి వచ్చేసరికి ప్రెజెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. సో అన్ని ఐలాండ్స్లో సేమ్ టైంకి ప్రెజెంటేషన్ ఉంది కాబట్టి ఒక ఐలాండ్లో ఉంటే ఇంకో ఐలాండ్ ఆబ్వియస్గా మిస్ అవుతూనే ఉంటాము. సో అలాగా మేము తహితిది మిస్ అయ్యాము అండ్ హవాయిది మిస్ అయ్యాము అనమాట. సో కానీ అక్కడ కొన్ని ప్రెజెంటేషన్స్ మిస్ అయినా కానీ ఇలాగా హౌసెస్ ఉన్నాయన్నమాట. లైక్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, లోపల ఎలా ఉంటుంది, ఇక్కడ తినేవాళ్ళు అనేది అంతా ఇలాగా రిప్రజెంట్ చేసి ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ రాసి ఉంటుంది అనమాట. కావాలంటే టూర్ పెట్టుకోవచ్చు లేదా మనమే సెల్ఫ్ గైడెడ్ టూర్కి వెళ్ళొచ్చు. సో ఇదేంటంటే హవాయి ఫేమస్ డాన్స్ అన్నమాట. Thank you guys so much. I took a few. సో అక్కడి నుంచి మేము ఫీజీ ఐలాండ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ టాటూస్ వేస్తున్నారు, సో వేయించుకున్నాము. ఇవేంటంటే ఇమీడియట్గా వాష్ చేస్తే పోయే టాటూస్ అనమాట, జస్ట్ కొన్ని అవర్స్ మాత్రమే ఉంటాయి. సో చాలా ఫన్ అనిపించింది, అందుకే ఇద్దరం వేయించుకున్నాము. అండ్ ఇది అయిపోగానే కరెక్ట్గా ఫీజీ ప్రెజెంటేషన్ టైంకి అక్కడ ఉన్నామన్నమాట. సో ఆ ప్రెజెంటేషన్ని మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసాము. డిఫరెంట్ టైప్స్ చూపించారు ఒక్క ప్రెజెంటేషన్లోనే. మోస్ట్లీ 20 minutes ఆఫ్ ప్రెజెంటేషన్ అనమాట. ఇది చాలా బాగా అనిపించింది. అరే మిగతా ముందున్న 2 ఐలాండ్స్ మిస్ అయ్యాం అనుకున్నాము, బట్ ఇది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము.
సో ఇందాక మీరు ప్రెజెంటేషన్ చూసారు కదా, సో వాళ్ళు యూస్ చేసినవే అనమాట ఇవి. సో వాటిని ఇక్కడ మేము ట్రై చేసాము. మాకు ఒక 3 టైప్స్ చూపించారు. సో ఒక 2 టైప్స్ అయితే ఈజీగా ఉన్నాయి, కానీ ఒకటి రాలేదన్నమాట. బాగా ట్రై చేసాము, కాసేపు వాటితో ఆడాము. అండ్ దెన్ ఇంకొక గేమ్ కూడా ఉందన్నమాట ఇక్కడ, స్టిక్స్ గేమ్ అనమాట. సో లైక్ లెఫ్ట్ అనగానే ఒక స్టిక్ వదిలేసి రావాలి. సో పక్కన వాళ్ళు స్టిక్ పట్టుకోవాలన్నమాట పడకుండా. సో చాలా ఫన్ అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 10 minutes ఆడేసి అండ్ దెన్ నెక్స్ట్ ఐలాండ్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. నెక్స్ట్ ఐలాండ్ ఏంటంటే సమావా. సో ఇక్కడ కోకోనట్స్ ఉన్నాయన్నమాట. చాలా దాహం వేస్తుంది, అందరూ కోకోనట్స్ తీసుకొని తాగుతున్నారు. సో మేము కూడా ఒక కోకోనట్ తీసుకొని మంచిగా తాగాము. అండ్ ఆల్సో దాన్ని కొట్టి ఇస్తే మేము అందులో ఉన్న కోకోనట్ కూడా తిన్నాం అనమాట. Okay, guys, somebody scream! You. సో ఇది ఇంకో ప్రెజెంటేషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఫిష్ని వీవ్ చేయడం నేర్పిస్తారు పామ్ లీవ్స్ తోటి. సో లీవ్స్ వాళ్ళే ఇస్తారు అండ్ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఎలా వీవ్ చేయాలి ఏంటి అనేది. సో మేమిద్దరం కలిసి వీవ్ చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో ఇప్పుడు మీరు చూసారు కదా ప్రెజెంటేషన్స్, వాటన్నిటిలో అలాగా డాన్స్ చేసిన వాళ్ళందరూ స్టూడెంట్స్ అంట. సో వాళ్ళు ఏంటంటే ఆ ఐలాండ్ నుంచి ఏ పర్టికులర్ ప్రెజెంటేషన్ చేశారో అదే ఐలాండ్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంట. సో చదువుకుని గ్రాడ్యుయేట్ అవుతున్న స్టూడెంట్స్ వాళ్ళు. సో ఇంకా డిన్నర్ 4:30కే స్టార్ట్ కదా, అప్పుడు ఆల్మోస్ట్ 5:15 అయింది. ఇంకా డిన్నర్కి వచ్చేసాం అనమాట. Good, how are you? I'm doing good, thank you for asking. Where are you from? Oh, we're from California. California. Yeah. Nice. Honeymoon? Yeah, it's our first anniversary. Aww, first anniversary. Yeah. Alright. Your seat will be in that area. Okay. Is that okay for you guys? Yeah. సో డైనింగ్ హాల్ చాలా పెద్దదన్నమాట. మేము 5:15కి వెళ్ళేసరికి చాలా మంది వచ్చారు, తినడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ చాలా మంది వచ్చాయి కూడా. సో మేము ఇంకా వెళ్ళి అక్కడ ఏం ఫుడ్ ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేసాము. వెజిటేరియన్ కూడా బాగానే ఉందన్నమాట, నాట్ బ్యాడ్ అనిపించింది. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సాలాడ్ బార్ ఉంది అండ్ ఆల్సో కిడ్స్కి సపరేట్ ఉన్నాయన్నమాట, లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్ అలాగా. అండ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ మీట్ అవన్నీ సపరేట్గానే ఉన్నాయి. సో ఇక్కడ ఇట్లా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. లైక్ మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ వెళ్ళి తెచ్చుకోవడమే, బేసిక్గా ఇది బఫే అన్నట్టే. సో బాగానే ఉంది ఫుడ్, చాలా వెరైటీస్ ఉన్నాయి, బాగానే తిన్నాము. ఈ వాల్స్ మీద పెయింటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఐలాండ్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి బేసికల్లీ, కానీ ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్కటి ఉందన్నమాట. లైక్ పామ్ లీవ్స్ తో వీవ్ చేయడము, డాన్స్ వేయడము, మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటారు అనేది, అలాగ డిఫరెంట్ థింగ్స్ అన్ని ఇలాగ పెయింటింగ్స్ రూపంలో పెట్టారు. చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే. సో మీకు కూడా ఒకసారి చూపించాలనిపించింది. ఇది డెకరేషన్ అనమాట హాల్ ది, ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ ఆల్ లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. అండ్ ఎవరిదైనా బర్త్డే అయితే సెలబ్రేషన్స్ అలాగా చాలా బాగుంది, లైవ్లీగా ఉందన్నమాట. సో మేము చాలా ఫుడ్స్ ట్రై చేసాము, డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసాము. ఒక 1 hour వరకు స్పెండ్ చేసాము, ఆల్మోస్ట్ 6:15 వరకు. 6:30 వరకు డిన్నర్ బఫే కదా. సో ఇది అయిపోయిన తర్వాత షో 7:30కి స్టార్ట్ అనమాట. సో 7:30 to 8:45 షో. సో 1 hour 15 minutes షో అనమాట. సో మేము ఇంకా డెజర్ట్ తినేసి బయటికి వెళ్ళి ఇంకా అలాగ ఒక 1 hour టైం స్పెండ్ చేసేసి దెన్ థియేటర్కి వెళ్ళిపోయాము. సో ఇది థియేటర్ అన్నమాట. సో మనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే సీట్స్ రిజర్వ్ చేసుకుంటాము. ఎక్కడ సీటింగ్ కావాలి ఏంటి అనేది ముందే చూసుకొని మిడిల్లో బుక్ చేసుకుంటే బెటర్. మేము అంతే బుక్ చేసుకున్నాము. మిడిల్ నుంచి అయితే మొత్తం క్లియర్గా మంచిగా కనపడుతుంది ఈ షో. అండ్ మనకి పాంప్లెట్ ఇచ్చారు సో దట్ షో మొత్తం అసలు దేని గురించి ఏమేమి ఉంటాయి అనేది అందులో మొత్తం రాసుందనమాట. సో అది చూస్తే మనకి ఇంకా షో బాగా అర్థమవుతుంది. అండ్ ఈ షో అయిపోయిన తర్వాత ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము.
సో ద బ్రెత్ ఆఫ్ లైఫ్ థియేటర్ ప్లే గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎంత బాగుందో అసలు. యాక్చువల్ నేనేం వీడియో తీయలేదు, ఎలో చేయలేదు అనమాట వీడియో తీయడానికి. యాక్చువల్లీ తీయకపోవడం కూడా కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు చేసిన 1.5 hour ప్లేని ఒక చిన్న వీడియోలో తీసి పెట్టేస్తే యాక్చువల్లీ వాళ్ళకి డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో అది చేయడానికి మనకి చూస్తుంటేనే అనిపిస్తూ ఉంటుంది. లైక్ ఏ సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. 1.5 hour అసలు ఎంత బాగా చేశారో. డిఫరెంట్ ఐలాండ్స్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఆ ఐలాండ్ గురించి డాన్స్ అండ్ ఐలాండ్ లో ఎలా చేస్తారు ఏంటి అనేది మనకు ఒక ప్లేగా ఒక డ్రామా లాగా చూపిస్తారనమాట. అసలు చాలా కష్టం వాళ్ళు చేస్తుంటే వాళ్ళలో ఎంత కష్టపడ్డారు అనేది మనకు అర్థమవుతుంది. లైక్ సింక్ లో ఉన్నారు, అందరూ సింక్ లో ఉంటారు అండ్ ఎవ్రీ పర్సన్ మొహం మీద స్మైల్, ప్రతి సెకండ్ స్మైల్. అండ్ ఆల్సో అది చేయడం అంత ఈజీ కాదు. మేబీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండొచ్చు, లేదా వాళ్ళు నేర్చుకోవచ్చు బికాజ్ వాళ్ళు అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి. కానీ మనకి చూస్తున్న వాళ్ళకైతే అసలు థియేటర్ లో అయితే అందరు ఎంజాయ్ చేశారు. ఎవ్రీ వన్ అసలు ఎంత బాగా క్లాప్స్ కొడుతూ అరుస్తూ చాలా ఎంకరేజ్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. నాకైతే ఈరోజు ఏ ఐలాండ్ కి వెళ్ళినా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐలాండ్ నుంచి ఒక థింగ్ మన ఇండియాని గుర్తు చేసింది. బికాజ్ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము. అవి ఇప్పుడు వాళ్ళ ఐలాండ్ స్పెషాలిటీస్ అని చెప్తే నాకేమనిపించింది అంటే లైక్ ఇవి మన ఇండియాలో కూడా చేస్తారు, ఇవి అక్కడ కూడా ఉన్నాయి అని నాకు చాలా సార్లు గుర్తొచ్చింది అనమాట. నేను అదే మేము అదే మాట్లాడుకుంటూ అలాగా ప్రతిదీ చూసాము అండ్ చాలా ఎంజాయ్ చేసాము ఈ రోజు. ఎవరన్నా హవాయికి హొనలులుకి వస్తే మాత్రం పక్కా చూడాల్సినవి, పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మా హవాయి ట్రిప్ ని ఇలాగా దీంతో ఎండ్ చేయడం అనేది ది బెస్ట్ థింగ్. అసలు మాకు బాగా అనిపించింది. వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. సో మేము చాలా టయర్డ్ అయిపోయాము. నాకు కార్ లోనే చాలా నిద్ర వచ్చింది. 1 hour జర్నీ కదా, సో ఎప్పుడు రూమ్కి వెళ్ళి ఎప్పుడు నిద్రపోదామా అన్నట్టుంది. మేము కూడా రెస్ట్ తీసుకుంటాం అండ్ మిమ్మల్ని రేపు కలుస్తాము. సో ఇది నెక్స్ట్ డే అనమాట. మేము రూమ్ చెక్అవుట్ చేసి కార్ రిటర్న్ ఇచ్చేసేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఏం తినలేదు బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఏమైనా ఉంటాయా అని చూస్తే ఓన్లీ డోనట్స్ మాత్రమే ఉన్నాయి ఎయిర్పోర్ట్లో. సో అవే తీసేసుకొని ఇంకా ఫ్లైట్ బోర్డ్ చేసామన్నమాట. హవాయిన్ ఎయిర్లైన్స్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో మనకి వెజిటేరియన్ ఫుడ్ ఏముండదు. సో ఈరోజు మా ఫుడ్ మొత్తం ఏంటి అంటే డోనట్స్ మాత్రమే. నైట్ ఇంటికి వచ్చాకే ఫుడ్ అనమాట. సో చాలా హెడేక్ వచ్చేసింది ఓన్లీ స్వీట్ డోనట్ తినేసరికి. బట్ ఇది మా హవాయిన్ జర్నీ అనమాట. సో గైస్ మేము ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం 10 అవుతుంది. ఫుడ్ ఆర్డర్ పెట్టామన్నమాట, వెళ్ళి తెచ్చుకొని తినడమే. సో ఇది లాస్ట్ హవాయిన్ వ్లాగ్ అనమాట. సో మీరు ఈ వీడియోస్ అన్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఫస్ట్ వ్లాగ్ నుంచి ఈ వ్లాగ్ వరకు నన్ను ఫాలో అవుతూ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ మీరు కనుక మధ్యలో ఏమైనా వీడియోస్ చూడకపోతే చూడండి, అవి కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye bye.